హలో ట్రేడర్స్, నమస్కారం అందరికీ. నేను మీ మెగా ట్రేడర్ని. సో రేపు మార్కెట్ ఎలా ఓపెన్ అవుతా అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సైడ్ వేస్ ఓపెన్ అవుతా, ట్రెండింగ్ ఉంటుందా, సో ఎలా ఓపెన్ అయితే ఎలా ప్లాన్ చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికల్లీ ఇది ట్రేడర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో లెవెల్స్ అనేది మార్క్ చేసుకోండి మీరు కూడా. సో యాజ్ పర్ దాట్ మీరు రేపు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో రైట్ నో మార్కెట్ చూసుకుంటే ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉంది, నిఫ్టీ 50 అనమాట. సో నిఫ్టీ 50 1 అవర్ టైం ఫ్రేమ్లో ఫ్యూ డేస్ నుంచి ఒక మంచి ఫాల్ అయితే వస్తుంది. సి ఫ్రమ్ దిస్ టాప్ లెవెల్ నుంచి 24,600 సమ్ రౌండ్ నెంబర్ నుంచి ఇప్పుడు చూసుకుంటే 24,000 వరకు ఒక మంచి ఫాల్, 600 పాయింట్స్ ఫాల్ వచ్చిందనమాట. సో రైట్ నో మార్కెట్ అయితే ఒక పొజిషన్లో ఉంది వేర్ ఒక ఫిబోనాచి డ్రా చేద్దాం ఫ్రమ్ ది బాటమ్. సో ఇక్కడ నుంచి ఒక ఫిబోనాచి డ్రా చేస్తే ఈ లెవెల్ ఏదైతే ఉందో 0.236 దగ్గర ఆగి ఉన్నది. సో మనం ఈ లెవెల్స్ డ్రా చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సో ఈ లెవెల్ ఏంటంటే ఇది మంచి సపోర్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ రైట్ నో ఇండియా పాకిస్తాన్ సినారియో చూసుకుంటే కూడా ట్రంప్ వచ్చేసి సీజ్ ఫైర్ చేశాడు. సో గొడవలు ఏం లేవు. సో ఆ అగ్రిమెంట్కి ఇండియా అండ్ పాకిస్తాన్ ఇద్దరు ఒప్పుకున్నారు. సో రైట్ నో కాల్చుకోవడాలు, రెఫైల్స్ వేయడాలు ఇట్లాంటివి ఏం లేవు. సో సిచ్యువేషన్ పీస్ఫుల్గా అవుతుంది ఇట్లాంటి ఈ సమయంలో. సో ఇట్లాంటి సమయంలో మార్కెట్ ఏంటంటే ఎక్కువ వాలటైల్, ఎవరు ప్యానిక్ గారు. సో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకొని ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర చాలామంది బై చేస్తారు. సో ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతాయనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. సో రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా ప్లాన్ చేసుకోవాలి? మ్యాక్సిమం 90% గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సే లేదు. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా చెప్పుకుందాం ఎట్లా ప్లాన్ చేయాలి ట్రేడ్ అనేది. సో లెట్స్ సే రేపు ఒక చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అనుకో సమ్వేర్ హియర్. సో ఇమీడియట్గా బై చేసేవచ్చు. మార్కెట్ మేబీ ఈ గ్యాప్ ఫిల్లింగ్కి రావచ్చు, రాకపోవచ్చు. సో ఇక్కడే మీకు స్ట్రాంగ్ మూమెంటం అనిపిస్తే డైరెక్ట్ బై చేయవచ్చు. సో దట్ ఒక మంచి మూమెంట్ని క్యాప్చర్ చేయవచ్చు. అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు అన్నా క్యాప్చర్ చేయవచ్చు. ఓకే, సో దిస్ వుడ్ బి ద టాప్ లెవెల్. సో ఇది ఉంది కదా, ఇది టాప్ లెవెల్ అనమాట. సో మార్కెట్ సమ్వేర్ ఈ రేంజ్లో ఏమన్నా ఓపెన్ అయితే ఈ మొత్తం రేంజ్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి దాకా ఈ రేంజ్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఒకవేళ లెట్స్ సే మార్కెట్ ఇక్కడ టాప్లో ఓపెన్ అయింది అనుకో సమ్వేర్ ఈ లెవెల్స్లో ఓపెన్ అయితే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఎవరైతే కాల్ ఆప్షన్లో ఉన్నారో వాళ్ళందరూ ప్రాఫిట్ బుక్ అంత ఈజీగా మార్కెట్ ఈ నుంచి పైకి వెళ్ళనియరు. సో మేబీ ఒక రిట్రేస్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇక్కడ నుంచి ఒక చిన్న ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మేబీ గ్యాప్ ఫిల్లింగ్ దాకా కూడా రావచ్చు అండ్ తర్వాత పైకి కంటిన్యూ చేయవచ్చు. సో అదొకటి ఉంది. అండ్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా కూడా ఇది మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో ఫ్లాట్ ఓపెన్ అయితే ఇమీడియట్ బై చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి సమ్వేర్ ఈ లెవెల్ దాకా టార్గెట్ చేసుకోవచ్చు. 1:2 రేషియోలో పని చేయవచ్చు. సమ్వేర్ ఇక్కడ బై చేసినాం అనుకో, స్టాప్ లాస్ ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చి 200 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆరామ్సే. సో ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే. ఒకవేళ చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా సమ్వేర్ క్యాండిల్లో ఇచ్చేసి 1:1లో ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒక చిన్న డిప్ కోసం వెయిట్ చేయాలి. సో సమ్వేర్ ఇక్కడ ఈ లెవెల్స్లో ఓపెన్ అయితే ఒక చిన్న డిప్ కోసం వెయిట్ చేసి తర్వాత బయింగ్ అయినా ప్లాన్ చేయాలి. ఒకవేళ హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒక రిట్రేస్మెంట్ తీసుకొని తర్వాత మార్కెట్ మోస్ట్లీ సైడ్ వేస్ అయిపోతుంది. సో ఇట్లా సైడ్ వేస్ అయిపోతుంది. సో దాన్ని బట్టి అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. ఇది ఇప్పుడు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఇది రేర్ కేసు, మ్యాక్సిమం ఓపెన్ కాదు. సో జస్ట్ లెట్స్ సే ఇక్కడ ఓపెన్ అయింది అనుకో, ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాం. సమ్వేర్ ఈ లెవెల్స్లో గ్యాప్ ఫిల్లింగ్ కోసం వెయిట్ చేద్దాం. ఆ తర్వాత మనం ఇక్కడ సెల్ చేయవచ్చు. సో దాట్ ఒక మంచి ఫాల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సమ్వేర్ ఈ దాకా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మ్యాక్సిమం రాదే అని అనుకుంటున్నాను, ఎందుకంటే సిచ్యువేషన్ పీస్ఫుల్గా ఉంది ఇండియా పాకిస్తాన్ బార్డర్లో. సో ఈ డ్రాయింగ్స్ అన్ని తీసేస్తే సో ఇదైతే మేజర్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది మనకు. సో ఇది మేక్ ఆర్ బ్రేక్ అనే రేంజ్ అని చెప్పొచ్చు. సో దీనిపైన ఉంటే బయింగ్ ప్లాన్ చేయవచ్చు, దీని కింద ఉంటే సెల్లింగ్ ప్లాన్ చేయవచ్చు. సో ఒకవేళ లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తారంటే ఇది పైన ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు ఆరామ్సే. స్టాప్ లాస్ ఈ బాటంలో పెట్టేయచ్చు. సో ఒకవేళ ఈ సపోర్ట్ని బ్రేక్ చేస్తే హెల్దీ బ్రేక్అవుట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఒక మంచి డిప్ సమ్వేర్ ఇక్కడ ఈ వరకు రావచ్చు, లేదా ఇక్కడ వరకు కూడా రావచ్చు, లేదా
ఇక్కడ వరకు కూడా రావచ్చు. అంటే నేను సింగిల్ డేలో వస్తానని చెప్పట్లే, దిస్ హోల్ వీక్. సో రేపు మండే కాబట్టి ఫస్ట్ డే ఆఫ్ ది వీక్. సో ఈ 5 days మార్కెట్ నో హాలిడే, 5 days కంటిన్యూస్ నడుస్తుంది కాబట్టి మీరు ఒకవేళ పొజిషనల్ ట్రేడర్స్ అయితే ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ కాగానే ఒక పుట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇంట్రాడే ట్రేడర్స్కి అవసరం లేదు ఈ వరకు టార్గెట్ చేసుకోవడం, 1:2లో పని చేయండి సరిపోతుంది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. మార్కెట్ అయితే యాజ్ పర్ ది సెంటిమెంట్ రేపు మంచి గ్యాప్ ఓపెన్ అవుతా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో యా, లెట్స్ వెయిట్ అండ్ సీ. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియోస్కి మంచి రీచ్ అనేది వస్తుంది, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో నేను రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తుంటాను. సో మీరు కూడా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇనిషియల్గా. సో యా, నేను మీ మెగా ట్రేడర్.